నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం ఆర్లపడియ పంచాయతీ కోటాయిపల్లిలో గత ప్రభుత్వం చేసిన భూ కబ్జాలు, రికార్డుల దిద్దుబాటు తదితర అంశాలపై భూ బాధితులు ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి వాస్తవాలను లిఖితపూర్వకంగా తహసీల్దార్ రామ్మోహన్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన భూ బాధితులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులకు సమస్యను విన్నవించుకున్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో ర్యాలీగా వచ్చి తమ సమస్యను తహసీల్దార్ కు విన్నవించుకున్నారు. గౌరవనీయులైనటువంటి శ్రీయుత నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారి వారికి మేము కోటాయిపల్లి గ్రామం ఆలపడి పంచాయతీలో గత 70 సంవత్సరాలుగా మా ఆధీనంలో ఉన్నటువంటి మా పూర్వీకుల సమాధుల్ని గత ప్రభుత్వం అయినటువంటి వైసీపీ రీసర్వే పేరు మీద భూ అక్రమాల మీద ఆ ప్రభుత్వాన్ని 151 సీట్ నుంచి 11 సీట్లకి దిగజార్చింది. కేవలం ఈ రీసర్వే, ఈ పాస్బుక్లు, ఈ అవినీతి అక్రమాల మీదే ప్రజలందరిలో చైతన్యం వచ్చి 151 సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని కుదిపేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అదే పరిస్థితుల్లో ఇవాళకి కూడా సాల్వ్ అవ్వని పరిస్థితి. ఏం జరిగిందయ్యా అంటే, మా భూమి, మా పాస్బుక్లో వైసీపీ అనుచరుల ఫోటోలు, వాళ్ళ ఆధార్ కార్డులు, మా పొలము భూ విస్తీర్ణం తగ్గించేసి ఎకరా ఉన్న భూమిలో 10 సెంట్లు తీసేసి వైసీపీ అనుచరులకి పట్టా ఇచ్చి మా సమాధులతో సైతం మా పూర్వీకుల సమాధులను కూడా ధ్వంసం చేసి వాగుపారంబోకు, ఎద్దల బీడు, అలాగే శ్మశాన వాటికి వెళ్ళేటటువంటి దారి, వీటన్నిటికి కూడా గత ప్రభుత్వంలో తహసీల్దారు పబ్లిక్ హీరింగ్ పెట్టి సుమారు 2 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి సమాధుల దగ్గర నిర్మించుకొని 100 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి వేప చెట్లని, విభిన్న జాతుల వృక్ష జాతుల్ని కూడా అమ్ముకొని మామిడి చెట్లని ఆక్రమించుకొని ఈరోజు ఈ గవర్నమెంట్లో కూడా అనేక వినతి పత్రాలు, గత ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయినటువంటి ఎంఆర్ఓ గారు అర్జీలు ఇచ్చి రిసీవ్డ్ కాపీలు కూడా మా దగ్గర పెట్టుకొని ఉన్నాం. అయినటువంటి పరిస్థితుల్లో కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. కాబట్టి ఈ విషయాన్ని సుదీర్ఘంగా పోరాటం చేయాలని ఈ కాన్స్టెన్సీలు అన్ని గ్రామాలు కూడా వారం రోజుల నుంచి మేము తిరిగి పబ్లిక్ అందరికి కూడా తెలియపరిచి మాకు జరిగిన అన్యాయాన్ని మళ్ళీ కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ గారికి శాంతియుతంగా అర్జీ ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. కావున ఏలిన వారు, పాత్రికేయ మిత్రులు ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియాలని మీ అందరి ద్వారా కూడా విన్నవించుకుంటున్నాను. మీ అందరికీ చెప్పడంలో ముఖ్య కారణం ఏంటంటే, ఆర్ నారాయణ రెడ్డి గారు ఒక కాలంలో రాసేవారు, మధ్యధర సముద్రంలో మునిగిన పడవ ఈరోజు మా ఇంట్లో తేలింది. అంటే న్యూస్ అనేది ప్రపంచానికి తెలియజేసే ఒకనొక వజ్రాయుధం. ఆనో భద్ర క్రతువో ఎంతు విశ్వతః అన్నారు. అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈ 4 పక్కల నుంచి వచ్చేదాన్నే న్యూస్గా మన పూర్వీకులు ఆ రోజు నుంచి రామాయణం, మహాభారతం కాలం నుంచి కూడా ఈ వార్త అనేది చాలా విశేషమైనది. కానీ మాకు జరిగిన ఈ అన్యాయాన్ని ముక్త కంఠంతో మేము మీ ముందు పెడుతున్నాం. కాబట్టి మీ అందరూ కూడా ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తారని కోరుకుంటున్నాం.